హలో అండి, మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈరోజు నేను మెంతి పరాటా చెప్తున్నాను. మెంతి పరాటా 2 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. మీకు అది ముందు రోజు చేసి పెట్టుకున్న మన్నాడు మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్లో పెట్టవచ్చు, లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను ఇప్పుడు మీకు. మెంతాకు, కొత్తిమీర, గోధుమ పిండి, శనగపిండి, వాము, జీలకర్ర, పెరుగు, కారం, పచ్చిమిరపకాయ, అల్లం, ఉప్పు, వెల్లుల్లిపాయ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయండి, నో ప్రాబ్లం. ముందుగా మెంతాకుని బాగా సన్నగా కట్ చేసేసుకొని ఇట్లా ఉంచుకోవాలండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి చపాతీలోకి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఆకుకూర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. సో గోధుమ పిండి తక్కువ వేసుకోవచ్చు, మీకు వీలుని బట్టి. నేనైతే ఎక్కువ ఆకుకూర వేస్తాను. శనగపిండి ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్స్ చాలండి శనగపిండి. కొంచెం వాము ఎక్కువ అక్కర్లేదు. జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయని బాగా ఇట్లా నూరుకుని వేసుకుంటే పిల్లలకి పచ్చిమిరపకాయ ముక్కలు నోటికి వస్తే గోల్ చేస్తారు. సో అల్లం పచ్చిమిరపకాయ కొంచెం ఇట్లా మెత్తగా నూరేసుకుని వేసుకుంటే తెలియదు అనమాట వాళ్ళకి ఇంకా అది ఏం వేసామన్నది. కారం అది వేసాం కాబట్టి, అల్లం పచ్చడి వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు. నేను వెల్లుల్లిపాయ ఆప్షనల్ అని చెప్పాను కదా, మీకు ఇష్టమైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయాలి. చిన్న చిన్నగా కట్ చేసి వేసేస్తే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ పెరుగు వేద్దాము. పెరుగు వేస్తే రోటీ సాఫ్ట్గా వస్తుంది అనమాట. దీన్ని కలిపేద్దాము. మరి ఎక్కువ నీళ్లు పోయొద్దండి. వీలైనంత వరకు పెరుగుతో కలపడానికి ట్రై చేయండి. ఆకుకూరలో నీళ్ళు కూడా ఉంటాయి కాబట్టి పలచనైపోతుంది పిండి. కొంచెం ఇట్లా గట్టిగానే చేస్తే కొంచెం సేపటికి ఇంకా కొంచెం మెత్తగా అవుతుందండి. ఆకుకూర ఉప్పు వేసేసరికి నీళ్లు వదులుతుంది బాగాను. ఇట్లా పిండి కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉంటే కొంచెం నానుతుందండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూసారు కదండి ఎంత మెత్తగా అయిపోయిందో. కానీ నీళ్లు చాలా తక్కువ యూజ్ చేయాలండి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటుకుంటూ ఉంటుంది చేతికి. కొంచెం పొడిపిండి చేతికి తీసుకుని దీన్ని ఇట్లా చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని స్టవ్ వెలిగించుకున్నాం. అన్నం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఈ మేతి రోటీని వేద్దాం. స్లోగా తిరిగేద్దాం. ఇప్పుడు దీనికి చుట్టూతా నూనె వేద్దాం. నేను ఆలివ్ ఆయిల్ వాడతాను, ఆర్ బటరు కూడా వాడుకోవచ్చండి. నెయ్యి కూడా పిల్లలకైతే నెయ్యి కూడా వాడచ్చు. ఇవి మీకు 2 రోజులు నిల్వ కూడా ఉంటాయి. ముందు రోజు చేసి పెట్టేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత తీసేయచ్చండి. చూడండి 2 వైపులా ఎర్రగా కాలింది. తీసేద్దాం దీన్ని.
మేథి పరాటాలు రెడీ అయినాయండి. బూందీ రాయితాతో తీసుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే ప్లెయిన్ పెరుగుతో కూడా చాలా బాగుంటాయి ఇవి. ఇష్టమైన వాళ్ళు పచ్చడితో కూడా తినొచ్చు.